ముస్లింస్ రిజర్వేషన్ ని క్యాన్సిల్ చేస్తూ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇంకొక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అండ్ గవర్నమెంట్ జాబ్స్ లో ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను మహాయుతి గవర్నమెంట్ అయితే రద్దు చేస్తూ సంచలనమైన నిర్ణయం అయితే తీసుకుంది. అయితే 2014 జూలైలో కాంగ్రెస్ ఎన్సీపీ గవర్నమెంట్ ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇస్తూ ఆర్డినెన్స్ అయితే జారీ చేసింది. అయితే ఈ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అయితే బాంబే హైకోర్టులో అయితే ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే పిటిషనర్స్ కోర్టులో ఏమన్నారంటే ఇది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ అని అండ్ 50% మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అన్న కండిషన్ ని ఇదైతే సాటిస్ఫై చేయదు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ అయితే చేశారు. అయితే 2014 నవంబర్ లో బాంబే హైకోర్టు ఈ ఆర్డినెన్స్ పై అయితే స్టేన్ అయితే విధించింది. సో ఇన్ టైమ్ లో ఈ ఆర్డినెన్స్ కి అప్రూవల్ రాకపోవడంతో ఆటోమేటిక్ గా ఈ ఆర్డినెన్స్ అయితే ల్యాప్స్ అయిపోయింది, అంటే ఎక్స్పైర్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారంటే ప్రజలు ఇంకా ఈ ప్రొవిజన్ ఉంది అని అయితే అనుకుంటున్నారంట. అండ్ ఈ ఆర్డినెన్స్ వల్ల అడ్మినిస్ట్రేషన్ లో అన్సర్టనిటీ ఏర్పడుతుందని మహాయుతి గవర్నమెంట్ అయితే దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏందో చెప్పాలన్నా, ఈ 5% రిజర్వేషన్ తో పాటు మరాఠా కమ్యూనిటీకి 16% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆర్డినెన్స్ అయితే జారీ అయింది. అయితే ఈ 16% రిజర్వేషన్ ని తర్వాత 10% కి కుదించి దీన్ని అయితే పాస్ చేయడం అయితే జరిగింది. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి.